వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా గోంగూర చికెన్ తయారు చేయడానికి ఒక బాండీ పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్ వేసి మిక్సీ జార్లో ఉల్లిపాయలు టొమాటోలు మిక్సీ చేసి ఆ పేస్ట్ వేయాలి. పక్కన ప్యాన్లో గోంగూరని శుభ్రంగా కడిగి కొద్ది వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టాలి. కర్రీలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, సరిపడా కారం, వేసి వేగనివ్వాలి. పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగనిచ్చి చికెన్ ముక్కలు వేయాలి. చికెన్లో నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించి గోంగూరని కొద్దిసేపు ఉడికించి అది మిక్సీ చేసుకొని పక్కన ఉంచాలి. చికెన్ మూత తీసి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ధనియా జీరా పౌడర్, చికెన్ మసాలా వేసి ఉప్పు, పచ్చిమిర్చి, గోంగూర మిక్సీ చేసుకున్నాం కదా ఇందాక, ఆ మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.